మెగాస్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 2898 AD నాగ్ అశ్విన్ డైరెక్టర్ లో తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ నడుస్తుంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్షన్ కు సాధారణ ఆడియన్స్ తో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అయిపోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు, అదిరిపోయే యాక్షన్ సీన్స్, వీటికి తోడు మహాభారతం విజువల్స్, ఇలా అన్ని అంశాలతో కల్కి కట్టిపడేసింది. ముఖ్యంగా ప్రభాస్, అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ అయ్యాయి. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ పెట్టి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతమైన ప్రపంచం హాలీవుడ్ రేంజ్ లో ఉందని ఆడియన్స్ అంటున్నారు. అయితే సినిమా ఇంత పాజిటివ్ టాక్ ఉన్నా గానీ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయని కొన్ని వర్గాల వారు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి. అలాగే మెయిన్ క్యారెక్టర్స్ మధ్య, ప్రధాన క్యారెక్టర్స్ మధ్య ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. కొన్ని ఇన్సిడెంట్ సినిమాటిక్ గా అనిపిస్తాయి. శంబాలా రెబల్స్ భవిష్యత్తు కోసం చేసిన యుద్ధంలోని ఎమోషన్స్ ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేదని అంటున్నారు. అదే విధంగా భైరవ పాత్రను క్లైమాక్స్ లో చూపించిన విధంగానే ఫస్ట్ హాఫ్ లో కూడా కొన్ని ఎలివేషన్స్ పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని చెప్తున్నారు. ఇక సినిమా మరో లెవెల్లో ఉందని, కానీ డబ్బింగ్ అంతగా సెట్ కాలేదని, అది ఒక మైనస్ అని టాక్ వినిపిస్తుంది. అలాగే సంగీతం కూడా అతి పెద్ద మైనస్ అని అంటున్నారు. పాటలు బోరింగ్ గా ఉన్నాయని, బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడా ఉండాల్సిన రీతిలో లేదని, ఒక్కడంటే ఒక్కడి గూస్ బంప్స్ తెప్పించేవి లేవని అన్నారు. విజువల్స్ కి తగ్గ మ్యూజిక్ ఉంటే ఈ చిత్రం మరో రేంజ్ లో ఉండేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కథని కాస్త ఎమోషనల్ గా నడిపితే కొన్ని పీక్ మూమెంట్స్ ని క్రియేట్ చేసి ఉంటే తిరుగుండేది కాదని కూడా అంటున్నారు.